ఇంటికి వచ్చి నా బిడ్డ చేతులు పట్టుకొని అట్లా ఇట్లా లాగడు. నువ్వు వస్తావా లేకుంటే డబ్బులు ఇస్తావా అని అంటాడు. ఏడవకన్నా అంటే ఎందుకు మీ తమ్ముడు ఇట్లా చేసి నిన్ను అలా పెట్టారు, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, నీ కెరియర్ ఏమవుతుంది, ఏం ఆలోచించుకోవా నువ్వు అని చెప్పేసి బయటికి వెళ్ళినప్పుడు ఎలా అంటే అలా వల్గర్గా మాట్లాడుతున్నారండి. బయట తలెత్తుకుని తిరగాలంటేనే కష్టంగా ఉంది. ఆలోచించండి. మీ తమ్ముడు ఊరుకుంటాడా? బెట్టింగ్ అయితే ఊరుకోకుంటే కానీ మీ అమ్మని మీ చెల్లెలు మీ అక్కని తాకట్టు పెడతారా మీరు? ఏంటి డోర్ వేస్తున్నావు? డోర్ అయిపోతుంది. నువ్వేం చెప్పావు? మీ తమ్ముడు పైసలు అనేవి నువ్వు ఇచ్చేది చేసుకో. ఏం చెప్పు? ఏంది 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 ఇది? ఏంటి నువ్వు నాటకాలు వేస్తున్నావు? ఎంతమంది లోపలికి రండి డోర్ పెట్టండి డోర్ పెట్టండి. ఏంది పడుకో, ఏం కాదు. పడుకో, పడుకో, ఏం కాదు. నేను పోవాలి, నువ్వు పో, లేకపోతే నువ్వు కూడా పడుకోమన్నా. వచ్చిందా నంబరు? వచ్చింది. ఆ ఏదో ఒక కాల్ చేయి, చెప్పు ఇట్లా మీరు బెట్టింగ్ వేయడం కరెక్టేనా రాంగ్ కదండి, ఇట్లా నన్ను తీసుకోవడం నీకు అక్క చెల్లెలు లేరా అని గట్టి అడుగు. హలో, నేను నాని వాళ్ళ అక్కనండి. మీరు ఇలా ప్రవర్తిస్తున్నారే, ప్రతిసారి ఫోన్లు చేసి ఇంటికి వచ్చి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారే, మీకు ఇలా కరెక్ట్ అనిపిస్తుందండి మీరు చేయడము? అది మీ తమ్ముడు గారు కదండి. మీ తమ్ముడు బెట్టింగ్ కట్టేసి పైసలు ఇవ్వక మరి మీరు రాక మరి ఎలా? ఏంటండి అలా మాట్లాడతారు? వాడు బెట్టింగ్ పెడితే నన్ను ఎందుకండి మీరు ఇన్వాల్వ్ చేస్తున్నారు? వాడు బెట్టింగ్ పెడితే వాడిని కాలర్ పట్టుకొని అడగండి వాడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి. అది మీ తమ్ముడు గారు కంటే మీ కంపెనీకి చెప్పాను. మీ తమ్ముడికి మీ అక్క బెట్టింగ్ కడుతున్నావు చేస్తున్నావు చూసుకు ముందు కన్ఫర్మ్గా పంపించాలని చెప్పాను నేను. నీకు అక్క చెల్లెలు లేరా? నీకు లేరండి, నీకు ఇలా పెంచమండి. అదే నీకు అక్క చెల్లెలు ఉంటే నీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అది మీ తమ్ముడు గారు కాదు, బెట్టింగ్ కట్టే ముందు మీ తమ్ముడు గారు కాదు. సరే నేను ఈ నైట్కి వస్తాను, నేను చెప్పిన ప్లేస్కి రండి, ఇప్పుడు రండి, ఓకే, నాకు మళ్ళీ తర్వాత ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పి మ్యూట్లో కింద తీసి. హలో, సరే ఈరోజు నైట్కి వస్తాను, కానీ ఇదొక్కసారి అండి, తర్వాత నన్ను ఇబ్బంది పెట్టకూడదు. సరే ఇప్పుడు నేను లొకేషన్ షేర్ చేస్తాను, మీరు ఇక్కడికి రండి, ఇప్పుడే రండి. హలో, లొకేషన్ షేర్ చేయండి. సో చూసిరు కదా, ఒక్క బెట్టింగ్ యాప్ వల్ల ఒక ఫ్యామిలీ బలి అవుతుంది. ఒకవేళ ఆ పిల్ల కనుక ఇట్లా సూసైడ్ ఇలాంటి అట్టం చేసుకుంటే ఏంది? అక్క అబ్బాయికి లొకేషన్ షేర్ చేయం. ఆంటీ మీ అబ్బాయి ఇట్లా చేస్తే మీ అత్తమామలు ఎవ్వరు చెప్పరా మీ అబ్బాయికి? మాకెవరు చెప్పేటోళ్ళు లేరు, ఎవ్వరు లేరు. పొద్దుస్తాం ఇట్లా పనికి పోవడం వల్ల, ఇంట్లో ఉండకపోవడం వల్ల కదా ఇట్లా అయింది. నేను ఇంట్లో ఉన్నాను, 2 పిల్లలు ఉంటారు, స్కూల్లో పోతా చిన్నప్పుడు, ఇప్పుడు కాలేజీలో పోతా. నేను అస్సలు ఉండను ఇంట్లో. ఇదేమి ఎప్పుడో పోతే రాత్రి అవుతుంది వచ్చేసరికి. వాళ్ళకు నాకు ఎంతసేపటికి వాళ్ళకి ఇంత అన్నం పెట్టినా అన్న ఆలోచన తప్పితే వీళ్ళు ఎట్లుంటున్నారా అన్నది నేను చూసుకోలేకపోయినాను. ఇంకా పెద్ద ఎవరు లేరు కదా మంచి చెడ్డ చెప్పడానికి, అందుకని వాడు అట్లా తయారైపోయాడు. ఇప్పుడు నిన్న మొన్న ఏంది మీ పరిస్థితి? నిన్న మొన్న కూడా ఆడెవడో బెట్టింగ్ పెట్టిండు కదా నా కొడుకు, ఆ అబ్బాయి వచ్చేసిండు ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి నా బిడ్డ చేతులు పట్టుకొని అట్లా ఇట్లా లాగడు. నువ్వు వస్తావా లేకుంటే డబ్బులు ఇస్తావా అని అంటాడు. ఏడవకన్నా అంటే ఇంకా తర్వాత వచ్చేసి ఆ పిల్లని ఒకటేమైనా సతాయిస్తున్నారు. బయటికి పోతే వీళ్ళందరూ నీ బిడ్డను ఎవరో రేప్ చేసిండు అని మాట్లాడుతుంటారు.
బయట మనలు ఇంట్లో మనశ్శాంతి లేదు. ఏం చేయాలమ్మా మేము? పెంచడానికి నేను అందరిలాగే ఎట్లనో నేను ఎట్లా చేస్తే వాడు అట్లా తయారవుతాడు. నేనేమన్నా కలగను. పిల్లలు బాగుండాలని కదా పొద్దుస్తాం కష్టం. ఊరి దగ్గర సుఖ పన్నది లేదు, ఇంటికి వచ్చేది పన్నది లేదు, ఎప్పుడు కష్టాలే. పిల్లలు పెద్దగానే అయితే మంచిగా అవుతారు అనుకుంటే వాళ్ళు ఇట్లా సతాయిస్తుంటారు. అసలు నేను నా కూతురు చచ్చిపోదాం అనుకుంటున్నాం, లేకుంటే వాడినైనా చంపుదాం. మాకు చేతులు ఆడటం లేదు. మీరు ఎందుకు చచ్చిపోతారా అంటే మరి ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు మేమేం చేయాలి చెప్పు? బయట పెళ్ళి కావాల్సిన పిల్ల అందరు ఇట్లా మాట్లాడుతుంటే ఎంత అవమానంగా ఉంటుంది మాకు. ఏం చావుడు గీవుడు ఏం వద్దులే అంటే మారుతాడు, మారుతట్టు చేద్దాం మనము. నేనంటే పర్లేదమ్మా, ఈ పిల్ల ఎంత బాధపడుతుంది తెలిసిన, ఇట్లా ఎవరికి చెప్పుకోలేక. ఎంతసేపు అని ఉంటుంది? ఏమన్నా చిన్న పిల్లనా చెప్పు? పెళ్ళి కావాల్సిన పిల్ల అయిపోయా. ఆ పిల్ల భవిష్యత్తు ఏముంది మాట్లాడుతున్నారు? బయటికి వెళ్తే ఎంత అవమానంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ వానికి ఎందుకు అర్థం కావో నాకైతే తెలియడం. ఏమంటున్నారమ్మా? అదే అతను మా ఇంటికి వచ్చి వెళ్ళాడు కదా, అతను ఇట్లా మాతో ఇలా ప్రవర్తిస్తున్నాడు కదా, ఎందుకు మీ తమ్ముడు ఇట్లా చేసి నిన్ను అలా పెట్టారు, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, నీ కెరియర్ ఏమవుతుంది, ఏం ఆలోచించుకోవా నువ్వు అని చెప్పేసి బయటికి వెళ్ళినప్పుడు ఎలా అంటే అలా వల్గర్గా మాట్లాడుతున్నారండి. బయట తలెత్తుకుని తిరగాలంటేనే కష్టంగా ఉంది. మాకు ఇంకా చావే కరెక్ట్ అండి. చావుడికి ఇప్పుడు ఏం వద్దులేండి అక్క. ఏం చేయాలి తల్లి? ఏం చేయాలో చెప్పు. చూద్దాం. మీ అబ్బాయి చెప్పి పిల్ల చెప్పి నేను చెప్పి ఎంతమంది చెప్పినా మేమిద్దరం చెప్పినా ఇడికపోయా. బయట ఇంకెవరితో చెప్పించుకోవాలి మేము? ఆయన పోయినాల నుంచి గుట్టుగా ఏదో వచ్చి బతుకుతున్నాము. ఇంత 3 పూట్ల పోతే కడుపులోకి పిల్లలకు సాలు అనుకున్నా కానీ వీడే మాకు ఇట్లా తయారవుతారని అనుకోలేదు కదా. వాడే కూడా ఇంటికి వచ్చి నా బిడ్డని చేయి గుంజుడు ఏంది అని చెప్పు. లోపల ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. బయటికి పోతే జనాలు ఇట్లా రేపు చేసినాడు అది ఇదని ఉత్తదల్లా మాట్లాడుతుండ్రు, పుకారు పుట్టించారు. బయట జనాలు అన్నారు, ఇప్పుడు 10 మాట్లాడుకుంటారమ్మా. మీరు చచ్చిపోతా ఇలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. మీ కొడుకు అబ్బాయి ఇద్దరు వస్తారు కదా, మాట్లాడదాం. అక్క నీకు కాల్ వస్తుందా? సైలెంట్లో ఉన్నట్టుంది. బెట్టింగ్ అబ్బాయా? కాల్ మాట్లాడండి. హలో, వచ్చా. ఎక్కడున్నాడంట? అది కింద ఉన్నాడంట. లొకేషన్ చెప్పు, పైకి రమ్మా. హోండా షోరూమ్ ఉంది కింద, 3rd floor రండి. అక్కడ రైట్లో లిఫ్ట్ ఉంది చూడండి. వచ్చిందంటనా? సో అజయ్ కొంచెం కెమెరా సెట్ చేయి. మీ కొడుకు రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. సో వీడు వచ్చింది కదా, నువ్వు మాట్లాడు. ఎందుకు బెట్టింగ్ వేసినావు, ఏంది, నేను ఎందుకు రావాలి అన్నట్టు మాట్లాడు. అజయ్ కెమెరా సెట్ చేద్దాం. ఈ వాయిస్ రికార్డ్ ఈయనే ఉంటుంది, తీయకండి. మీరు ఇలా చేయడం కరెక్టేనా? కాదండి, ఇప్పుడు మా తమ్ముడు తాగాడు, తాగిన తర్వాత వాడు మొత్తం మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అంత డబ్బులు అయిపోయిన తర్వాత మీరు పంపించాలి కానీ ఇంటికి అమ్మను చెల్లెళ్ళు అక్కను తాకట్టు పెట్టడం ఏంటండి? లేదండి, మీ తమ్ముడు నేను బెట్టింగ్ కొడిపోతే మీ తమ్ముడు ఊరుకుంటాడా? మీరు ఆలోచించండి. మీ తమ్ముడు ఊరుకుంటాడా బెట్టింగ్? అయితే ఊరుకోకుంటే కానీ మీ అమ్మను మీ చెల్లెలు మీ అక్కను తాకట్టు పెడతారా? మీరు చెయ్యిలేసింది అనుకో, నేను కూడా కొడతాను. ఏం కొడతావు? అసలు నేను ఓడిపోతే మీ తమ్ముడు ఊరుకుంటాడా? నేను ఊరుకోను, మీ తమ్ముడు ఊరుకుంటాడు? డబ్బులు వదిలి విడిచిపెడతాడా? అది నువ్వు వాడు ఇస్తాడు. అది నువ్వు వాడు చూసుకోవాలి. అదే మీ తమ్ముడికి నువ్వు చెప్పు. ఆ రోజు ఒక మాట అన్నావు, ఈ రోజు ఒక మాట అంటున్నావు. ఏమని చెప్పు, రా అని చెప్పు. అవును, విషయం ఎందుకు అనుకోవాలి కదా. వాడు చెప్పడు, అంటే నీ మీద బెట్టింగ్ కట్టాడు. ఏంది కట్టాడు? నా మీద బెట్టింగ్ కట్టి నేను వచ్చాలా? మరి ఇంకేంటి? నా మీద బెట్టింగ్ కట్టి మీ తమ్ముడు అది నాని తమ్ముడు నా మీద బెట్టింగ్ కడితే నేను ఓడిపోతే వదులుతాడా? అయితే వదలకుంటే నువ్వు వాడు తమ్ముడు నువ్వు చూసుకోండి.
మరి అటప్పుడు నువ్వు కమిట్ అవ్వకూడదు. వస్తానని రాసి ఇప్పుడు కమిట్ అవ్వకూడదు. నా ఫోటోలు నీ దగ్గర ఉన్నాయని చెప్పావు కదా. ఎందుకు ఇప్పుడు ఇదేంటి అవుతుందా అవదా? అవ్వదు. ఎందుకు రావాలి? నాకు డబ్బులు పైసలేనమ్మా మీ తమ్ముడికి. మీ తమ్ముడు పైసలేని కట్టమాను. కట్టించుకోపో. కట్టించుకోడు ఏంటి? మీరు చెప్పు, పిలు ఆ మాట చెప్పు. మీ తమ్ముడు బయట నీ వల్ల వాని వల్ల పైసలేనివ్వండి. అవన్నీ ఎందుకు? ఏంటి డోర్ వేస్తున్నావు? డోర్ అయిపోతే నువ్వేం చెప్పావు? మీ తమ్ముడు పైసలు అనేవి నువ్వు ఇచ్చేయాలి చేసుకో. ఏం చెప్పు? ఏంది ఇది? ఏంటి నువ్వు తమాషాలు పడుతున్నావు? ఏ తమాషాలు ఏంది? అది పైసలు ఏంది నీ యాసలు ఏంది చెప్పు. నువ్వు ఎక్కడిక్కడికి రూమ్కి రమ్మని చెప్పి ఇలా చేసి ఎలాగవుతావు చెప్పు. కంటే కాదా? సరే ఒక మాట అడుగుతా చెప్పు. ఈ రోజు ఈ రాత్రికి నేను వచ్చేసి కదా మా తమ్ముడిని వదిలేస్తావా? వదిలేస్తాను. పైసలు కూడా అడగను. ఇట్లా ఎంతమంది అమ్మాయిలు మోసం చేసావురా? అవన్నీ నీకు అనవసరం. బెట్టింగ్ నీ మీద కట్టాను. నేనేం చేసుకుంటా? అసలు నేనేం చేసుకుంటే నీకెందుకు? నీకు కమిట్ అయ్యారు, కమిట్ అవ్వ కాదా? ఇవన్నీ చెప్పు. అవన్నీ వేస్ట్. ఏం చేయడం ఏంటి? బాబు బెట్టింగ్ కట్టాడు. బాబు మీ బాబు బెట్టింగ్ కట్టాడు. పైసలు ఏంది ఇదంతా పంచాయతీ? ఇదంతా ఎవరు అసలు? మీ తమ్ముడు కట్టి. ఏ సిగ్గెందుకు? నీ చదివితే చదవకపోతే ఎందుకు? నీకెందుకు సిగ్గెందుకు అవసరం? బెట్టింగ్ మ్యాచ్ ఏ కెమెరా ఏంటి? ఇదంతా అసలు అర్థం కాదు. కెమెరా ఏంటి? అది వీడియో తీసి ప్రసారం చేసి లైవ్ ఇస్తారా? ఏం చేస్తారు? ఎవరి జీవితం నాశనం చేశారు? నేను ఎవరి జీవితం నాయం చేయలేదు. ఆ అమ్మాయి కంప్లీట్ అని చెప్పి బెట్టింగ్ కట్టాడు. కూర్చోండి. నా పైసలే కావాలి. సరే చెప్పండి. కూర్చోండి. బెట్టింగ్ మ్యాచ్ 50,000 కట్టింది. మ్యాచ్ 50,000 కట్టింది. 3 మ్యాచ్లు. 1,50,000 ఇవ్వాలి. 1,50,000. 1,50,000కి ఎంత ఇచ్చిందంటే మీ ఇంట్లో తీసుకుపోయి 40,000 ఇచ్చింది. ఇంకా 1,10,000 దానికి వాళ్ళ అక్కను తీసుకుంటావా నువ్వు? మరి ఇంకేంటి? సరే నేను వాళ్ళకు ఇంకో 50,000 ఎక్కువ ఇస్తాను. మీ అక్కను పంపిస్తాను. మీ అక్కకి వాడికి ఆ కామన్ సెన్స్ వాడికి ఉండాలి. కొడతావేంటి? అసలు అగస్టాల్ చేయకండి. పోలీసులు కాకపోతే ఎవరిని మీరు చేసిన తప్పు. మీ తమ్ముడు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాడు. సంతకం పెట్టి బెట్ట అవ్వకపోతే లీగల్ గా ఇచ్చేసి లీగల్ గా బెట్టకి వెళ్ళాడు. డోర్ ఏంటి? నాటకాలు వేస్తున్నావు. ఎంతమంది లోపలికి డోర్ పెట్టండి అక్క. డోర్ పెట్టండి. అసలు ఏంటి ఇది? మీ అక్క కంటే ఫోన్ చేసిన కానీ వచ్చా. నువ్వేం రమ్మని చెప్పాను. చెప్పు. బెట్టింగ్ 1,50,000 అంటున్నావు. 3 మ్యాచ్లు బెట్ 1,50,000 రావాలి. 50,000 బెట్ట కట్టింది 3 మ్యాచ్లు. 40,000 ఎంత ఇచ్చాడు? 40,000 ఇచ్చా. 90,000 40,000 ఇచ్చా. మీ అక్క మీద వేసిన బెట్టింగ్ అంటే డబ్బులు సరిపోక చేశాను. సిగ్గుందా మీ అక్క మీద బెట్టింగ్ అయ్యేకి? నీకు సిగ్గుందా? నీకు సిగ్గుందా? నేను అర్థమైతే స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా. మీ అక్క కంప్లైంట్ ఇస్తే మా ఆఫీస్ పెట్టాను. ఈ నుంచి డైరెక్ట్ స్టేషన్ కి ఇంటికి కూడా లేదు. నువ్వు వాడు అర్థమవుతుందా? నా డబ్బులు అప్పులు తెచ్చానని పెట్టాను. తప్పేంటి? మీ అక్క పెడతావా? మీ అక్క పెడతాను. అవసరమైతే పెట్టా. డబ్బులు అప్పులు తీరాలి కదా నాకు. నువ్వు మరి నేను ఎందుకు పోతా? బొమ్మను ఎందుకు పోతుంది? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వదిపోతుందా? ఎందుకు పోతుంది? అది ఎందుకు పోతుంది చెప్పు. నువ్వు ఎవరు అప్పులు చేస్తావు? నువ్వు చేసింది అది ఎందుకు తెలుస్తుంది? డబ్బులు వస్తాయని చెప్పి పెట్టావు. పోయి ఏం చేయమంటావు చెప్పు.
వస్తే మాకు తెచ్చి పెట్టినావా బయట ఖర్చులేని బయట ఖర్చులేని పడుకుంటుంది ఒకరోజు పడుకుంటుంది ఏమైంది ఒకరోజు పడుకుంటే ఏమైంది ఒకరోజు పడుకుంటే ఏమైతుంది ఒకరోజు పడుకుంటే ఏం కాదు డబ్బులు అప్పులు చంపు ఎక్కువ మాట్లాడినా ఏమన్నా చేస్తా డబ్బుల కోసం ఏమన్నా చేస్తా తింటా ఇలాంటి కొడుకుని తీసుకోవాలి ఫస్ట్ స్టేషన్ లో స్టేషన్ నీకు చేస్తా ఇప్పుడు న్యాయం నేను చేస్తాను సిగ్గు నీకు డబ్బులు ఎంత ఇచ్చేది వాడు 40,000 ఇచ్చిండు 40,000 ఇచ్చిండు ఎంత ఇచ్చేది ఇంకా ఇక్కడ రండి కూర్చో పంచాయతీ డబ్బులు ఇచ్చి మిమ్మల్ని కొట్టుకోవడానికి పిలవలేని అర్థమవుతుందా కొట్టుకో నీ ప్రతాపం ఈడ కాదు నువ్వు పైసలు డబ్బులు ఇస్తావా ఫస్ట్ మీరు ఒకవేళ ఇప్పుడు నోరు ఎత్తడానికి నేను పోలీసు వాళ్ళని సరే నీ పని చెప్తామా ఏం కాదు నేను పోవాలి నువ్వు పో లేకపోతే నువ్వు కూడా నువ్వేమన్నా చేసుకో మరి మంచిగా మళ్ళీ చెప్తున్నా ఆడపిల్ల ఆ పిల్లకి పెళ్లి సంబంధం అయింది నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చి ఆ పిల్ల చేతి పట్టుకున్నాడు ఇవి చేసినావు ఇంకా అస్సలు బాగుండేది అస్సలు సరే మీరు చెప్పారు కాబట్టి నాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు పెళ్ళం పిల్లలు ఉన్నాక ఒక ఆడపిల్ల చేతి పెట్టుకోవడం కరెక్టేనా వాళ్ళ తమ్ముడు వచ్చి బెట్టింగ్ కట్టి మా అక్కని ఇస్తాను అక్కడ పైసలు లేవు మా అక్కని తాగడ పెడతాను పెట్టాడు వాడికి సిగ్గులేదు సిగ్గులేదన్నప్పుడు మరి వాడిని గల్లబట్టకపోతే వాడిని కిడ్నీలు కట్టిన నా పైసలు ఎలా వసూలు చేసుకోవాలి నాకు తెలుసు కదా ఇంకొకసారి ఆమె ఇంటి దరిదాపులు కనిపిస్తే నేను ఇప్పుడు పెళ్ళం పిల్లలు ఉన్నాను కదా వీడియో పెట్టి నీ ఇంటికి ఎట్లనైనా పోతాను మీ జోలికి రాను ఆ వీడియోని డిలీట్ చేసేయండి మీరు పోలీస్ స్టేషన్ కట్టి వెళ్ళకండి నేను పైసలు ఎట్లా వసూలు చేసుకోవాలి నాకు తెలుసు పైసలు ఎలా రాబట్టుకోవాలో కూడా నాకు తెలుసు వాడిని చూసుకుంటాను చూసుకోవడం కాదు నా బిడ్డ జోలికి ఇంకోసారి వచ్చినారంటే వాడు నాకు పుట్టలే నాకు అవసరం లేదు పైసలు ఎలా వసూలు చేసుకోవాలి నాకు తెలుసు మీ బిడ్డ జోలికి రావద్దు కెమెరా అనేది అన్ని వీడియోస్ అన్ని డిలీట్ చేసి పైసలు ఎలా వసూలు చేసుకోవాలి నాకు తెలుసు సంబంధం లేదు ఆయనకు పెళ్ళం పిల్లలు ఉన్నారంట ఆయన ముఖం ఏడికో మన దగ్గర ఉంటారు పేపర్లు వేసి ఎవడన్నా ఊరు చెప్తారు ఇంటికి కొట్టిపిస్తానని సరే పైసలు నీకేం చెప్పా నీకు మాడిసిన ప్రకారం మా చెల్లి పడుకోబెడతా మాట్లాడు పంచాయతీ అంటే ఎప్పటికీ పంచాయతీలు వసూలు చేయడం అంటే ఈ పంచాయతీలు పెట్టి నన్ను ఖరాబ్ చేయి మాకు నా పైసలు ఇస్తావా నా పైసలు కావాలి నీకు ఏ కమిటీ ఇచ్చా కమిటీ మాకు చెల్లి పడుకో సరే న్యూసెన్స్ చేసి నాకు ఎలా చేయకు ఎవరికి భయపడ ఎవరికి భయపడదు నా పైసలు కావాలి ఇలా న్యూసెన్స్ చేసి నన్ను ఎలా చేయని వాళ్ళకి ఏముంది నా బెట్టింగ్ కట్టావు నా పైసలు కావాలి పైసలు కావాలి బెట్టింగ్ కావాలి ఇప్పుడు అమ్మాయి కావాలి నాకు పైసలు కావాలి అమ్మాయి జోలికి అమ్మాయి జోలికి నువ్వు కొడుక మళ్ళీ అమ్మాయి జోలికి వస్తే నీ ఇచ్చత పైసలు కూడా ఇన్ని చెప్తున్నా కాబట్టి పైసలు కూడా మరి ఎందుకు బెట్టింగ్ చేసినావా మరి నువ్వు అడిగి నన్ను ఎందుకు అక్క జోలికి వచ్చినావు కాబట్టి నేను వచ్చిన నీ అక్క జోలికి ఇచ్చినప్పుడు పైసలు అన్ని తమ్ముడు కాదు మీ తమ్ముడు కాదు సంబంధం లేదు ఏం లేదు సరే మాట్లాడు ఎక్కువ తక్కువ మాట్లాడినా సరే నీ తమ్ముడికి సంబంధం లేదు బెట్టింగ్ చేసిన పోలీస్ స్టేషన్ లో
సరే ఇచ్చేసుకోండి. ఏంద్రా నీకేమి ఇచ్చే కమిట్మెంట్ ఉన్నావు రే, నువ్వు లోపల మాట్లాడుకో. భయపడడం కాదు, నీ అమ్మ నాన్న సచ్చిన సంబంధం లేదంటే కమిట్మెంట్ ఇచ్చాను. కమిట్మెంట్ ఇచ్చమని చెప్పా అమ్మాయితో, పడుకు పెడతానని చెప్పాను. లేకుండా పడుకు పెడతా, నాకు డబ్బులు లేవు, ఇంకా ఏం చేయమంటావు? తాకడ పెడతాం అది వాకనే, సొంత అక్కే కదా, చెప్పిన మాట ఉంటది కదా, చెప్పిన ఉంటది కదా, మాటని పడుకో పెడతా. అవసరం అయితే ఒక అయితే పడుకునేది అలాగే అంటా. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏ చేస్తావు? ఏమన్నా చేసుకో. నేనైతే రేపు మా ఏరియాకి వచ్చి మా రూమ్ తెలుసు కదా, అక్కడికి వచ్చిన కట్టి వసూలు చేస్తానని కమిట్మెంట్ ఇస్తా అది ఇస్తా అంతే. సో అన్న ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి ఇక్కడ ఒక్కసారి ఉండను పర్లేదు ఇక్కడ రండి అన్న. ఒక్కసారి మీరు బెట్టింగ్ వేసుడే తప్పు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ రండి అమ్మ, మళ్ళీ మీరు వాళ్ళ ఫ్యామిలీ జోలికి పోదని ఏంది నమ్మకం? నేను నమ్మకిస్తాను, మాట ఇస్తా, మాట కడబంది. నీ ఫ్యామిలీ జోలికి కానీ నీ చెల్లి జోలికి కానీ వచ్చి ఉంటే మీరు పోలీస్ స్టేషన్ వీడియో తీసుకెళ్ళండి. కానీ వాడు మీ తమ్ముడు మాత్రం వదలను. పైసలు ఎలా మీరు ఏం చేసుకుని మీరు ఇన్వాల్వ్ కాకండి. మీరు చెప్పేసారు కదా సచ్చిన సంబంధం లేదు. పైసలు ఎలా వసూలు చేసుకో, పైసలు ఎలా వసూలు చేసుకోవాలి నాకు తెలుసు. కానీ మీ తమ్ముడు జోలికి వస్తే మాత్రం బాగోదు. మీ చెల్లి జోలికి నేను రాను, ఏ సంబంధం లేదు. వాడు బెట్టింగ్ కట్టాడు, వాడు నేనే చూసుకో. ఒకవేళ ఇప్పుడు స్టేషన్ నిన్ను వాడిని ఇద్దరిని ఇస్తారు. దేనికి? మీరు ఏం చెప్పారు? మీరు ఏం చెప్పారు? మరి ఇప్పుడు మాట మారుస్తుండ్రు. ఒకళ్ళు నేను ఓడిపోతే పైసలు మీరు వసూలు చేస్తారు. మీ అందరూ నీ డబ్బులు నీకు ఇస్తారు అంటలే. ఒకవేళ ఇప్పుడు వాళ్ళ అమ్మ నాకు ఇట్లా బెట్టింగ్ వేసుకుర్రు అని చెప్పి పోయింది అనుకో, పోలీసులు ఎవరు ఇద్దరిని గుంజుకోరు, నిన్నే గుంజుకోతారు ముందు. అవును గుంజుతారు. కానీ ఒకటి మీరు ఏం చెప్పారు? ఒక నేను ఓడిపోతే మీ నలుగురు ఓటు అయిపోయింది. 40,000 ఇచ్చింది. 40,000 ఇచ్చింది. ఇంకెంత ఇచ్చింది? 1,10,000 వస్తుంది. 1,10,000 వస్తుంది. 1,10,000 నీకు వచ్చేది. 3 మ్యాచ్లు 3 బ్యాటింగ్ మ్యాచ్లు కొంత ఒక 40,000 పెట్టేసినందుకు ఒక 40,000 నేను ఇప్పిస్తా వాళ్ళతో. ఇంకా 60,000 సంగతి, 60,000 ఇంకెక్కువ అన్నాక పోలీస్ స్టేషన్ కోదాం. 60,000 ఎక్కువైంది. ఇప్పుడు నీకు 1,10,000 ఇవ్వాలి కదా, ఆ పైసలు అంతా వాళ్ళ దగ్గర లేవు. ఎంతకున్నా వాడు వాళ్ళ కొడుకే. నా నుంచి నేను నీకు ఒక 40,000 ఇప్పిస్తా ఎట్లనో అట్లా. ఇంకొక 60,000 నువ్వు మాఫీ చేసుకో. ఒకవేళ కాదు నాకు 1,40,000 1,10,000 కావాలంటే మీరిద్దరు కలిసి పక్క స్టేషన్లో కూర్చుంటారు. లేదు మేడం, మీరు 40 ఇస్తారు అంటారు. ఎంత వస్తుంది? 40 ఇస్తే 60,000 వస్తుంది. 70,000 వస్తుంది. 1 10 ఒకటి 70,000 70,000 వస్తుంది. నాకు 70,000 ఇచ్చి 40,000 నాకే పోతుంది. 70,000 కాదు, వాళ్ళ దగ్గర కూడా పైసలు లేవు. నేను ఎట్లనో ఒకట్లో వాళ్ళతో ఇప్పిస్తా 40,000. నువ్వు ఇంకెక్కువ మాట్లాడినావు అనుకో, ఇట్లా బెట్టింగ్ వేస్తున్నా అని చెప్పి నిన్ను ఎట్లా వీడియో. సరే ఇచ్చిన పైసలు ఇప్పుడు ఇచ్చేస్తారా తర్వాత ఇస్తారా? ఇయ్యము 40,000 ఇప్పి. అదే 40,000. నువ్వు 70,000 మళ్ళీ అడుగురు. ఇచ్చిన పైసలు సరిగ్గా 40,000 ఇప్పిస్తే మళ్ళీ ఆంజోలు కూడా రావద్దు. ఏంద్రా తీసుకోరా మరి. నీ వల్ల అసలు బెట్టింగ్ ఎవడైనా వదులుతాడా పైసలు? కానీ మీ వాళ్ళు 40,000 ఇస్తానంటారు. ఈసారి బెట్టింగ్ అయితే నేను బెట్టింగ్ వచ్చినాక అక్కడే కట్టి పడేస్తాను. నీకు 40,000 ఇస్తాం, 70,000 వదిలేదు. వాళ్ళకు కూడా ఏం లేవు, అర్థమవుతుందా? సరే నాంటీ, ఇంకో మీ కొడుకే ఆంటీ, వాళ్ళు ఇంకా ఎట్లుంటారో వదిలేసుకోండి. మేమేం తెచ్చామమ్మా? ఇప్పుడు మా దగ్గర ఏది లేదు, చేసుకుంటే తినాలి లేకుంటే లేదు మాకు. సరే నెలకి ఎన్ని ఇస్తారా? ఆ పిల్ల పెళ్లి పెట్టుకుని యానికి తెచ్చేయాలి ఇప్పుడు మేము, అది చెప్పండి ఒకసారి. ఎన్ని నెలల తర్వాత ఇస్తారు? వాడేసింది కూడా తప్పే అమ్మా, వాడికి 40 వాడేసింది కూడా తప్పే. మా పిల్ల పెళ్లి అయిపోయి అమ్మాయి వెళ్ళిపోని నేను ఎట్నో తిట్టు తీరుస్తా, అంతవరకు నా దగ్గర లేవు. మా పిల్ల పెళ్లి ఎన్ని రోజుల పెళ్లి? ఒక 2 నెలలు ఏం పెట్టుకున్నాను. 2 నెలల పెళ్లి అయిపోయినాక ఈ పిల్ల దాని ఇమ్మి వెళ్ళిపోని తర్వాత నేను నెలకి తెచ్చుకుంటాను.
ఈ పని చేయించుకుంటా నా బార్ షాప్ లో పని ఎందుకు బార్ షాప్ ఉంటే ఏమన్నా ఉంచుకో జీతం మాత్రం ఇవ్వను ఈ బార్ షాప్ ఉందన్నావు కదా ఆ బార్ షాప్ లో ఉంచుకో ఏం పర్లేదు వాళ్ళు ఒకవేళ నీకు పైసలు ఇచ్చేది ఉంటే ఆ పిల్ల పెళ్లి అయిపోయినాక నెలకి ఇన్ని ఇస్తుంది సరేనా నువ్వు బార్ షాప్ లో ఒకవేళ పైసలు కూడా వద్దు వాళ్ళు పైసలు 40,000 కూడా ఇయ్యదు వాళ్ళు ఎన్ని సంవత్సరాలను మళ్ళీ ఆడపిల్లలు నువ్వు ఇంటికి వచ్చాడు కరెక్ట్ కాదు నువ్వు ఇంటికి వచ్చినాక మేము మీ ఇంటికి నేను మాటేస్తాను కదా మీ ఇంటికి వచ్చేదాన్ని మీ చెల్లెల జోలికి కానీ మీ ఫ్యామిలీ జోలికి రాను పైసలు అని మీరు చెప్పారు మ్యారేజ్ అయిపోతే పైసలు ఇస్తాను పైసలు అయిపోతుంది అప్పటివరకు నేను ఒక పని చేయించుకుంటా పని నీ దగ్గర పిల్లలు వాడిని ఎట్లా చేయించుకోవాలి నీకు తెలుసు అంట చేయించుకోవాలి నేను ఎలా తీసుకెళ్తానో నేను నా మనసుతో నేను చేసి మాత్రం వదిలేదు లేదు నీకేమైనా సిగ్గు శరం ఏమైనా ఉందా నవ్వు చూడు మొహానికి డబ్బులు వస్తాయని చెప్పి ఇచ్చారు రాలేదు ఏం చేయమంటావు ఇలాగే మాట్లాడుతున్నాయా ఇలాగే మాట్లాడదు అటు ఇట్టాగే ఉంటుంది నాది ఇలాగే ఉంటుంది ఎవడు మాట్లాడినా ఇక్కడ కూడా తాగొచ్చు వాడు వాళ్ళ బార్ షాప్ ఏదో ఉందంట అలా గరగర గుంజుకోపోయినా మీరు సపోర్ట్ మంచిగా బార్ షాప్ అక్కడే పడండి మంచిగా బాడతావు ఒకవేళ షాప్ పోకుండా బయటకు వచ్చినాక తీసుకొని స్టేషన్ లో అప్పచెప్పి తగ్గించుకోమని కొంచెం ఇప్పుడు కన్నా ఆ పిల్లగాడు తాగుండమ్మా తాగుండి వదిలేసి ఒకవేళ మీకు ఎలాంటి మీ కొడుకు నుంచి ఆయన నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మా నంబర్లు ఉంటాయి మనం ఈ ఊర్లో ఉండొద్దు వాడు తీసుకెళ్ళిపోయినాక మనం వేరే ఊరు వెళ్ళిపోదాం మా నంబర్లు ఉంటాయి మాకు కాల్ చేయండి అమ్మా సరేనా మాకు కాల్ చేసినాక నియర్ బై మేము ఎక్కడ మీరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో నేను పిల్లలను పంపించేస్తాను సరేనా నువ్వు కనుక మళ్ళీ మీ అమ్మని మీ అక్కని బెట్టింగ్ చేసినాకో నేను నిన్ను చెప్పుతో కొడతాం అదే వాడు తాగుండమ్మా కొడితే బాగోదు ఏం బీగలేడయ్యా నేను నాకు చెప్పినా నాకు డబ్బులు రాలేదు నాకు చెప్పింది చేసుకుంటా అంతే సరే వదిలే అమ్మ తాగుండు వదిలే సో ఒకసారి కెమెరా ముందుకు రండి అజయ్ రండి కెమెరా ముందుకు వాళ్ళకన్నా ఏమైనా చెప్పాలనుకుంటున్నా తప్పు చేసి పెంచినమ్మా నేను ఇంకా ఇట్లాంటి పెంపకం ఎవరు పెంచవాకండి పిల్లల్ని ఒక గంట కనిపెట్టుకోండి పొద్దుస్తాం పని అని పనిలో పడి వాళ్ళ కడుపు నింపడానికే మనం ప్రయత్నిస్తాం కానీ పిల్లలు ఎట్లా పాడైపోతున్నారో గమనించుకోలేక చాలా పెద్ద తప్పు చేసిన 10th వరకు ఎట్లా తిట్టున్నారు కానీ ఇంటర్ నుంచి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి అస్సలు వదిలిపెట్టవాకండి వాళ్ళు ఏం చేస్తున్నారని ప్రతి నిమిషం అంటే ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏందని గమనించుకుంటూ ఉండండి ముఖ్యంగా రాత్రిపూట అయితే అందరు ఇంట్లోనే ఉంటారు కదా ఎవరి కడుపాత్రం వాళ్ళది పిల్లల్ని అయితే ఖచ్చితంగా గమనించుకుంటే పెంచుకోండి అమ్మా నాలాగా మాత్రం ఎవరు పెంచవాకండి మీరేమైనా చెప్పాలక్క ఇలాంటి తమ్ముడైతే ఎవరికి ఉండకూడదు కానీ మేము ఈ జన్మలో పుట్టాం కాబట్టి వాడు చేసిన తప్పులకి మేము ఏదో ఒక పరిష్కారం ఆలోచించి మీరు పెద్ద మనసు చేసుకొని మా సహాయం చేశారు అందుకు మీకు కృతజ్ఞతలు నిజంగా అసలు మేము ఈ సమస్యతో సతమతం అయిపోతున్నాం రోజు అసలు బయటికి పోవాలంటే బయట 10 మంది ఇట్లా మాట్లాడుతున్నారు రేపు చేసినారు అది వాళ్ళు చూసిండ్రా అదే మా నరం నాలుగు ఇష్టం వచ్చినట్టు మనం పట్టించుకోకండి ఇంట్లో చూస్తే పిచ్చి నిర్ణయాలు చచ్చిపోతే ఇలాంటివి ఏం తీసుకోకండి అమ్మ వాడు ఎన్ని రోజులు పని చేపించుకుంటారో వాడు తెలివి రావాలి వాడే ఏడ్చుకుంటా అమ్మ మళ్ళీ నేను ఇలాంటి తప్పులు చేయ అని అప్పటిదాకా ఉండని షాప్లో ఏం ఇప్పుడు ఆ పిల్లగాడిని ఏమన్నా అందామంటే ఆ పిల్లగాడు బాగా తాగిండు తాగిన వాళ్ళని పుసుకుని ఏమన్నా అంటే ఏమన్నా కాగలదని ఏమంటలేము కూడా సో ఆ పిల్లోని ఇక్కడ వాళ్ళ మమ్మీ చూసుకుంటా అని చెప్పింది సో వాడు కూడా తీసుకోతా అని చెప్పిండు సో మీకు చెప్తున్నా నాకన్నా పెద్దోళ్ళు అయితే అన్నలు తమ్ముళ్ళు మీకు చెప్తున్నా బెట్టింగ్ వేయకండి అమ్మ అస్సలు బెట్టింగ్ వేయకండి బెట్టింగ్ వేసి ఓ ఫ్యామిలీ ఇప్పుడు ఆమె బయటికి పోతే రేపు చేసిరని అట్లా అంటారు ఆ పిల్లని నేను ఓలో ఖరాబ్ చేసిరంట ఆ పిల్ల బతికేంది పెళ్లి చేసుకోలేడు ఇంకా పెళ్లి చేసుకున్నామని తెలిసేది సో ఇట్లా ఒక్కలాగా వాళ్ళ జీవితాలు అన్యాయం అయినట్టు మీ జీవితాలు అన్యాయం చేసుకోకండి మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి
సో బెట్టింగ్లు ఇలాంటి చెత్త చెత్త యాప్లు ఏమి వేయకండి. సో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ప్రమోషన్ చేస్తే మీకు నచ్చిన యూట్యూబ్ వాళ్ళు ఎవరు ప్రమోషన్ చేసినా స్కిప్ చేసి పడేయండి, లేకపోతే వీడియో ఛానల్ అన్నా తీసేసి పడేసి చెప్తున్నా కదా. మీకు నచ్చిన లోనన్నా పడేసినాకో వీడియో చూసి ఆపేసేయండి, ఎవ్వడు ఏ పైసలు రావు. సో జాగ్రత్త. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నా వల్ల సాల్వ్ అవుతుంది అంటే షాలిని బ్లాగ్లో నా నంబర్ ఉంది. నా ఛానల్ ఇంకొక ఛానల్ షాలిని బ్లాగ్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో నంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి, నేను రెస్పాన్స్ అవుతాను. ఓకేనా.